మళ్ళీ గౌతమ్ వాళ్ళు మాలిని ఇంటికైతే వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే మల్లిని చూసి, "మళ్ళీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నాకొక బిడ్డని ఇచ్చేసినా సరే, నీకు ఇంకో బిడ్డ ఉంటుందని నేను అనుకున్నాను. అందుకే నీ బిడ్డను కావాలనుకున్నాను మళ్ళీ. నీకు ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు మళ్ళీ" అని చెప్పేసి అయితే మల్లిని చూసి చాలా బాధపడుతూ అయితే ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే, "ఏంటి ఇప్పుడు బిడ్డను వద్దంటాదా ఏంటి?" అని చెప్పేసి అయితే వాళ్ళ కూతురిని చూస్తూ అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మాలిని మాత్రం, మళ్ళీ ఏ జన్మలో ఎలాంటి పాపం చేసుకున్నామో ఏమో మరి. మనిద్దరికీ ఇలా జరుగుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అయితే ఉంటుంది. అది చూసిన మళ్ళీ కూడా మాలినిని చూసి చాలా బాధపడుతూ అలా వాళ్ళిద్దరూ అయితే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ అయితే, మాలిని, ఇప్పుడు నీ యొక్క ప్రేమను బయట పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. నీ బిడ్డని ఇప్పుడు వద్దు అంటావని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ బిడ్డ మాత్రం మనకు వద్దని చెప్పు మాలిని" అని చెప్పేసి అయితే అరవింద్ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్, మళ్ళీ అలాగే మాలిని కూడా ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి ఇప్పుడు మా బిడ్డను మాకు ఇచ్చేస్తుందా అని చెప్పేసి అయితే గౌతమ్ అనుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న మాలిని మాత్రం ఏం చెప్పాలో తెలియక అలా ఆలోచిస్తూ అయితే ఉండిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయాలో నాకే అర్థం కావటం లేదే అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ బిడ్డను నేను తీసుకున్నా మళ్ళీకి మరొక బిడ్డ పుట్టదు కదా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.